దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి లేఖనాలు మనం ధ్యానం చేసుకున్నాం ప్రియులరా. గత 2 మాసముల నుంచి మరి దేవుని యొక్క సన్నిధానంలో నేను కూర్చొనుండి దేవుడు నేర్పిస్తున్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను ప్రియులరా. నేను శాపముల గురించి ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలని నేను ఇష్టపడతా ఉన్నాను. అడగచ్చా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. శాపము గొప్పదా, సాతాను గొప్పవాడా? నా ప్రశ్న మీకు అర్థమైందా? శాపము గొప్పదా, సాతాను గొప్పవాడా? సాతానుకు ఎక్కువ శక్తి సామర్థ్యం ఉందా, లేదా శాపానికి ఎక్కువ శక్తి సామర్థ్యం ఉందా? మీరెవరు మాట్లాడట్లేదు. మీ ఆశీర్వాదం మీ నోటిలో ఉండునుగాక. నోరు తెరిచిన వారు దీవించబడుదురుగాక. నోరు తెరిచిన వారి యొక్క శాపములన్నీ నా దేవుడు ఈ రాత్రి కాల సమయంలో కొట్టివేయునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. శాపములకు ఎక్కువ శక్తి సామర్థ్యం ఉందా, సాతానికి ఎక్కువ శక్తి సామర్థ్యం ఉందా? ఎందుకంటే నేను శాపం అనే టాపిక్ ఎత్తాను కాబట్టి మీరు శాపమేనే చెప్తారు. హల్లెలూయా. అదే సాతాను అనే టాపిక్ ఎత్తుంటే సాతానేనే చెప్తారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నిజంగా ప్రియులరా, నేను ఈ 2 మాసములు దేవుని యొక్క సన్నిధానంలో గడుపుతూ దేవుణ్ణి అడుగుతూ ఉన్నప్పుడు ఏది ఎక్కువ శక్తివంతమైనది, ఏది యొక్క క్రైస్తవుని యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తుంది, ఏది ఎక్కువ ఒక మనిషి యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తుంది, దాడి చేస్తుంది, బలహీనపరుస్తుంది, పాతాళానికి నరకానికి తీసుకువెళ్ళడానికి కారణమవుతుందనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము ద్వారా 2 మాసములను ధ్యానము చేసినప్పుడు ఆ ధ్యాన అంశములలో దేవుడు నాకు నేర్పించిన, నాకు బోధించినటువంటి విషయము ఏంటి అనంటే, ఈ సృష్టిలో ఏదైనా శక్తివంతమైంది దేవుడి తర్వాత ఉంది అంటే అది శాపము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సాతాను కంటే కూడా ఎక్కువ శక్తివంతమైంది, ప్రభావవంతమైంది, ఆఖరికి సాతాన్ని కూడా ప్రభావితము చేసేది, ప్రేరేపించేది శాపమే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుంచి పోతాడు. అపవాదిని గద్దించండి, వాడు మీ యొద్ద నుంచి తొలగిపోతాడు. యు విల్ రెసిస్ట్ ద సాతాన్, దే విల్ గో. నువ్వు సాతాన్ని రెసిస్ట్ చేస్తే, గద్దిస్తే, ఎదిరిస్తే వాడు పోతాడు. కానీ శాపాన్ని నువ్వు ఎదిరిస్తే, శాపాన్ని నువ్వు గద్దిస్తే శాపము పోదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. పాపము చేసినటువంటి వ్యక్తి దాని వలన వచ్చే మూల్యం ఏంటంటే మరణము. ఎవరైతే పాపము చేస్తారో ఆ వ్యక్తి మాత్రం మూల్యం చెల్లిస్తాడు. ఏ మూల్యం అంటే ఆ పాపానికి తగినటువంటి మరణాన్ని ఆ వ్యక్తి అనుభవిస్తాడు. కానీ శాపం అనేటువంటిది దాడి చేసినప్పుడు ఆ శాపము ద్వారా ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తికి సంబంధించిన పాలివారు, ఆ వ్యక్తికి సంబంధించిన రక్త సంబంధులు అందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు. హల్లెలూయా, నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? సాతాను ఒక వ్యక్తిని దాడి చేస్తే ఆ వ్యక్తికే దాడి, కానీ శాపం అనేది దాడి చేస్తే ఆ ఇల్లే లేకుండా పోద్ది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? సృష్టి ఆరంభంలోనే దేవుడు ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియులారా, ఒక జంతువును శపించినట్టుగా మనం చూస్తాం. నిద్రపోతున్న వారు ఎవరన్నా ఉంటే ఈ శాపాల గురించి మీరు తెలుసుకోకపోతే, మీ బ్రతుకున్నంత కాలం నేను బ్రతుకున్నానంటే బ్రతుకున్నాను పేరుకు మాత్రమే, కానీ శాపాలు కొట్టివేయబడకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించరు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ పరలోక రాజ్యంలో ప్రవేశించరు, ఒక మూలకు కూర్చుంటారు, కానీ దేవుడి యొక్క ఒళ్ళో కూర్చోలేరు. హల్లెలూయా. శాపం అనేది ఆ వ్యక్తిని దేవుని యొక్క రాజ్యానికి చేరనివ్వదు. ఒకవేళ చేరినా దేవుని యొక్క ఉచితమైన కృపను పెట్టి మూలకు కూర్చోబెడుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రియులారా, 14వ వచనములో ఒక జంతువు గురించి మనం చూస్తాం ప్రియులారా. హల్లెలూయా. దేవుడు ఆదామును చేసిన తర్వాత, దేవుడు అవ్వను చేసిన తర్వాత, సమస్త సృష్టిని సృజించిన తర్వాత, సమస్త జంతువులను, జలచరాలను, చెట్లను సమస్తమును చేసిన తరువాత, హల్లెలూయా,
ఏంటంట? పశువులన్నిటిలో, భూజంతువులన్నిటిలో నువ్వు శపించబడిన దానవుగా ఉంటావు. అంతకు ముందు పాముకు ఏముండేది తెలుసా? 2 కాళ్ళు ఉండేవి. పాముకి ఏముండేది తెలుసా? చేతులు ఉండేవి. పాముకి ఏముండేది తెలుసా? పాముకు స్వరం మాట్లాడేటువంటి గుణం ఉండేది. పాము మాట్లాడగలిగేది, పాము చక్కగా చూడగలిగేది, పాము చక్కగా నడవగలిగేది, పాము చక్కగా చేతులు తాకేది. ఎప్పుడైతే సాతానుకు మరి ఆ పాము అనేటువంటి అవకాశం ఇచ్చిందో, హల్లెలూయా, ఆ అవకాశం ఇవ్వడం ద్వారా, ఆ పామును సాతాను ఓడుకొనటం ద్వారా అవ్వ జీవితంలోనికి వచ్చి అవ్వ పాపము చేయడానికి కారణమైనటువంటి, హల్లెలూయా, ఆ పామును దేవుడు ఏం చేశారో తెలుసా? శపించాడంట. హల్లెలూయా, ఏం చేశాడంట? శపించాడంట. భూ జంతువులన్నిటిలో నీవు శపించబడిన దానవు. ఏం శపించాడో తెలుసా? నీ బ్రతుకు కాలమంతా నీవు నీ పొట్టతో ప్రాకుతావు, నువ్వు మన్నే తింటావు, నీవు స్త్రీలు లేకపోతే వారి యొక్క మడిమల మీద కాటేస్తావు, వారిని తల మీద కొట్టి ఏం చేస్తారు? చంపుతారని దేవుడు ఎప్పుడో సృష్టి ఆరంభములోనే ఆదాము అవ్వలు ఉన్నప్పుడే శపించాడు. ఇప్పుడు ఆ శాపము కొట్టివేయబడిందా? ఆ శాపము కొనసాగించబడుతుందా? ఒకవేళ ఆ శాపము యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత కొట్టివేయబడి ఉంటే, ఇప్పుడు పాము అనేది చక్కగా నీలాగా నాలాగా జోబులో 2 చేతులు పెట్టుకొని 2 కాళ్ళతో టింగు 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 అని రోడ్డు మీద ఏం చేయాలా? నడవాలా. పుట్టలోకి పోవాల్సిన అవసరం లేదు, మన్ను తినాల్సిన అవసరం అంతకన్నా లేదు. హల్లెలూయా, దానికి కావాల్సింది ఏదో దాని చేతులతో మనం సంపాదించుకున్నట్టుగా అది కూడా చక్కగా సంపాదించుకొని తినేది. హల్లెలూయా, ఏది? శాపము గినక దేవుడు కొట్టివేసి ఉంటే. చాలామంది యేసుక్రీస్తు వారు వచ్చారు కదండి, యేసుక్రీస్తు వారు సమస్త మానవాళి యొక్క పాపముల కొరకు, శాపముల కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి, హల్లెలూయా, తనైన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు కదండి. ఇంకా శాపాలు ఏంటండి? హల్లెలూయా, దేని స్తోత్రం. ఈ మాట కొంచెం ముందుకు జరిగిన తర్వాత చెప్తాను ప్రియులరా. ఒక్క నిమిషము మనం పాము గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. దేవుడు భూ జంతువులలో కుయుక్తి కలిగిన తెలియగలిగినటువంటి ఆ పామును సాతాను ఓడుకొనుటను బట్టి, దేవుడు ఆ జంతువు అయినటువంటి ఆ పామును శపించుటను బట్టి, ఆ పాము మరి యొక్క వంశము ఇప్పుడు ఈ భూప్రపంచంలో ఎక్కడెక్కడైతే ఉందో అక్కడక్కడ అదేం చేస్తూ ఉంది? పొట్టతో పాకుతూ ఉంది, మన్నే తింటూ ఉంది, అది మనుషులను కాటేస్తూ ఉంది, మనుషుల ద్వారా అది చంపబడతా ఉంది. చూడండి ప్రియులారా, చూడండి, శాపం అనేటువంటిది ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు ఆ వ్యక్తితో పాటు ఆ వ్యక్తికి సంబంధించిన భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అతడితో ఎవరైతే సహవాసం చేస్తారో వారి మీద కూడా ఆ శాపం అనేది ఏం చేస్తుందంట? ప్రభావితాన్ని చూపిస్తుందంట. హల్లెలూయా, శాపముకున్నటువంటి అంత గొప్ప శక్తి, సామర్థ్యము ప్రియులారా, ఈ రోజున క్రైస్తవుడు అనేటువంటి వాడు ఎందుకు ఆశీర్వదించబడట్లేదు? ఈ రోజున క్రైస్తవుడు అనేటువంటి వాడు ఎందుకు ఇంకా రోగగ్రస్తుడిగా, శాపగ్రస్తుడిగా, ఎందుకు వ్యాధులతో, బాధలతో, జబ్బులతో, ఆర్థిక సమస్యలతో బ్రతుకుతూ ఉన్నాడు? హల్లెలూయా, యేసుక్రీస్తును అంగీకరించినట్లయితే, ఆయన సొంత రక్షకుడుగా నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంతో విశ్వాసం ఉంచినట్లయితే నీవు, నీ కుటుంబం రక్షించబడుతుంది కదండి. వాక్యం రక్షించబడుతుంది కదా. రక్షించబడినటువంటి దేవుడి రక్షణలో ఉన్నటువంటి నీవు దీవెనలు అనుభవించాలి కదా. కానీ నీ ఇంట్లో ఎందుకు దారిద్ర్యం ఉంది? ఎందుకు నీ ఇంట్లో బీదరికం ఉంది? ఎందుకు నీ ఇంట్లో చాలని జీతము? ఎందుకు నీ ఇంట్లో వయసుకు రాకముందే పెళ్లి మరి చనిపోతూ ఉన్నారు? ఎందుకు నీ ఇంట్లో వయసుకు వచ్చిన పిల్లలు మరి పెళ్ళిళ్ళు కావట్లేదు? ఇంకా ఎందుకు గర్భఫలాలు పొందుకోవట్లేదు? ఎందుకు నీ జబ్బులు పోవట్లేదు? ఎందుకు నీ రోగాలు పోవట్లేదు? ఎందుకు నీ వ్యాధులు పోవట్లేదు? హల్లెలూయా, ఎప్పుడన్నా ఆలోచన చేశారా? హల్లెలూయా, దేవుని స్తోత్రం. రెండో మాట చెప్తాను ప్రియులారా, మరలా దేవుడు ఏమన్నాడో తెలుసా? నేను తినకూడదు అన్నటువంటి పండును తిన్నావు కాబట్టి నీ వలన ఈ నేల, ఏమన్నాడు? ఈ నేల శపించబడింది. ఆదికాండము 3వ అధ్యాయం 17వ వచనం. చాలండి ప్రియులారా, చూడండి, మొదటిగా జంతువుని శపించాడు, అది ఇప్పటికీ ఆ శాపం అనేది కంటిన్యూ అవుతుంది. అప్పుడే పాము గిరిగా, దేవా నన్ను క్షమించు ప్రభు, ఈ సాతానుగాడు వచ్చి నాలో దూరాడు ప్రభు, వాడు మాట్లాడితే నేను మాట్లాడాను ప్రభు, నాకేం తెలియదు ప్రభు అని అప్పుడే మన్నించమని కోరుకొని ఉంటే, హల్లెలూయా,
నీలాగా నాలాగా జోబులో చేపెట్టుకొని చక్కగా దర్జాగా తిరిగేది పాము కదండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడు దేవుడు? రెండో శాపం ఏం చేశాడు? భూమిని శపించాడంట. దేన్ని శపించాడు? అందుకే భూమిని శపించాడు. అందుకే కదండి కరువు కాటకాల వల్ల మరి విత్తనాలు విత్తినా సరైన వర్షాలు లేక భూమి సరైన పంట ఇవ్వక చాలామంది రైతులు మరి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. భూమి సరిగ్గా పంట పండక, వారు వేసినటువంటి పంటకు సరైన దిగుబడి రాక, వారు పెట్టిన పెట్టుబడికి సరైనటువంటి డబ్బులు రాక ఏం చేస్తా ఉన్నారు? రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారో తెలుసా? రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి గల కారణము శాపము. హల్లెలూయా. ఎందుకు? దేవుడు ఈ నేలను శపించి ఉన్నాడు. మనిషి చేసినటువంటి ఆ పాపిష్టి పనిని బట్టి, దేవుడి యొక్క మాటను వినకపోవడం బట్టి, దేవుడికి వ్యతిరేకంగా నడుచుకునడం బట్టి, దేవుడు ఈ నేలను శపించుటను బట్టి ఆ శాపం వలన ఆ మనిషి మరణించబడతా ఉన్నాడు. అతడు ఒక్కడే కాదు, అతడి వంశము, అతడి కుటుంబం అంతా కూడా మరణంలోకి వెళ్ళిపోతూ ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఈ రాత్రికాల సమయంలో ఈ శాపముల గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ఈ శాపముల గురించినటువంటి మర్మమును మీరు పట్టుకోగలిగినట్లయితే నీ కుటుంబం మీద, నీ భర్త మీద, నీ భార్య మీద, నీ పిల్లల మీద, హల్లెలూయా, నీకు కలిగినంతటి మీద నా శాపాన్ని నువ్వు విరగొట్టుకోగలిగినట్లయితే, హల్లెలూయా, నువ్వు శాపము లేని వాడుగా, దీవించబడిన వాడుగా, ఆశీర్వదించబడిన వాడుగా ముందుకెళ్తావు. హల్లెలూయా. నీ పరిచయం అభివృద్ధి చెందునుగాక, నీ పొలములు చక్కటి పంటనిచ్చునుగాక, నీ గేదెలు చక్కటి పాలునిచ్చునుగాక, చక్కటి దూడలనిచ్చునుగాక, నీ చేతి వృత్తి పనులు దీవించబడునుగాక, సమృద్ధిలో నుంచి సర్వ సమృద్ధిలోకి వెలుదుగాక, నీకు చక్కటి ఆరోగ్యమును ఆయుష్ను నా దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. శాపములు ఎలా పనిచేస్తాయి? మరి శాపములు ఎలా పనిచేస్తాయో 3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. శాపములు చూపుల ద్వారా పనిచేస్తాయి. చెప్పండి, పక్కన్న వాళ్ళకి చెప్పండి. చూపుల ద్వారా పనిచేస్తాయని చెప్పండి. చూపుల ద్వారా పనిచేస్తాయి. శాపములు ఎలా పనిచేస్తాయి అక్క? చూపుల ద్వారా పనిచేస్తాయి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే ఆ పాములోనికి సాతాను వచ్చి ఏం చెప్తున్నాడో తెలుసా? చూపు రమ్యముగా ఉన్నటువంటి ఆ మంచి తెలివినిచ్చేటటువంటి, చెడ్డలనిచ్చేటటువంటి, ఆ జ్ఞానం ఇచ్చేటటువంటి ఆ వృక్ష ఫలమును చూపించాడు. ఏం చూపించాడంట? అది చూపుకు ఎలా ఉందంట? చాలా రమ్యంగా ఉందంట, చాలా అందంగా ఉందంట. హల్లెలూయా. అది చూసి ఈమెకు ఆశ పుట్టిందంట. అంటే చూపుల వల్ల ఏమవుతుందో తెలుసా? శాపం పనిచేస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేని వల్ల పనిచేస్తుందంట? చూపుల వలన శాపము పనిచేస్తుంది. దావీదు మహారాజు యుద్ధరంగంలో యుద్ధము జరుగుతూ ఉంటే, యుద్ధము రంగములో తన సైన్యముతో, తన సైన్యాధికారితో యుద్ధం చేయకుండా ఆయన చక్కగా రాజకోటలో, రాజదర్బారులో ఆ మేడ మీద తిరుగుతూ చూడకూడని ఒక దృశ్యాన్ని చూసి పాపము చేసి దాని వలన తన బిడ్డ చనిపోయినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ శాపము తనను వెంటాడి తన కుమారులను తడమబడి అతడు చెట్లంబడి, పొట్లంబడి, అడవులంబడి, మరి కొండలంబడి, గొట్లంబడి పరిగెత్తినట్టుగా మనం చూస్తాం. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఒకటి, చూపుల వలన శాపం పనిచేస్తుంది. అరే వీడు ఎంత అందంగా ఉన్నాడు, అంతా సంపాదిస్తూ ఉంది, ఈమె మెల్ల బంగారం చూడు, ఈమె ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలు చూడు, దగ్గరగా మెరిసిపోతున్నాయి, అబ్బా. హల్లెలూయా, దేని స్తోత్రం. చూపుల ద్వారా ఏమో పనిచేస్తుంది? శాపము పనిచేస్తుంది. రెండో విషయం, ఆలోచన ద్వారా. పక్కన వాళ్ళు చెప్పండి, ఆలోచనలు చెప్పండి. పక్కన వాళ్ళు చెప్పండి. దేని ద్వారా? ఆలోచనలు. ఆ పాము చెప్పగానే మన అవ్వగారు ఆలోచనలో పడిపోయింది. ఏం పడిపోయింది? ఆలోచనలు. అవును కదా, నిజంగానే కదా, సాతాను బాగానే నా మంచి కొరకు చెప్పాడు. ఏమని? అది తింటే పరమంతుల దేవుని యొక్క దూతల వల్ల మార్చబడతారు, నీ కన్నులు తెరవబడతాయి. అది నిజమే కదా. ఏనండి? ఆలోచనలు. ఏం ఆలోచనలు? వీడు అక్కడి నుంచి డబ్బులు సంపాదిస్తున్నాడు, వీడు ఎదిగిపోతా ఉన్నాడు, వీడు గొప్పవాడైపోతా ఉన్నాడు, వీడు అందరికీ డబ్బులు ఇచ్చేవాడు ఎదిగిపోతా ఉన్నాడు, వీడి దగ్గర ఎప్పుడు డబ్బులు ఉన్నాయి, వీడు అందరికీ డబ్బులు ఇస్తా ఉన్నాడు, వీడు మా కుటుంబంలో గొప్ప అయిపోతున్నాడు. హల్లెలూయా. ఆలోచనలు. ఏంటి? దావీదు చూశాడు. రెండోది ఆలోచన, అరే ఎంత అందంగా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏం చేశాడు? పాపం చేశాడు.
హల్లెలూయా. చూపుల ద్వారా శాపం పనిచేస్తుంది, ఆలోచన ద్వారా శాపం పనిచేస్తుంది. మూడోది నాకు ఇష్టమైంది, యాకోబు పత్రికలో చెప్పినట్లుగా అవసరం లేదు, నాలిక. పక్కన వాళ్ళకి చెప్పండి, నాలికతోనండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నాలికతో శాపం పనిచేస్తుంది. నువ్వు నాశనమైపోతావురా, నువ్వు అలా అయిపోతావురా, నువ్వు ఇలా అయిపోతావురా, నువ్వు అదైపోతావురా, వీడికి పనికి మాలాడైపోతాడురా, వీడికి పెళ్లి కాదురా, వీడికి పిల్లలు పుట్టరురా, నువ్వు నాకు ఇయ్యకుండా తీసుకుంటావారా, నువ్వు అట్లరా, నువ్వు ఇట్లరా అంటారు. చూసారా, నాలుక జీవమరములు, నాలుక వశం. నువ్వు పరిశుద్ధత మాట్లాడితే పరిశుద్ధతే, అపరిశుద్ధత మాట్లాడితే అపరిశుద్ధత జరుగుతుంది. నువ్వు జీవాన్ని పలికితే జీవమే, నువ్వు మరణాన్ని పలికితే మరణమే జరుగుతుంది. నీ నోటిలో దేవుని మాట ఉంది, నీ నోటిలో దేవుని యొక్క జీవం ఉంది. దేవుడు నోటి మాట ద్వారా ఈ సృష్టిని చేశాడు. ఆ మాటలో అంత శక్తి సామర్థ్యం ఉంది. కీర్తన 8:5 ప్రకారం నీవు దేవుని కంటే కొంచెం తక్కువ వాడివి కనుక నీవు కూడా దేవునిలాగా పలికితే, మాట్లాడితే అది నీ జీవితంలో కూడా తప్పకుండా జరుగుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. శాపములు ఎలా చేయొచ్చంట? చూపుల ద్వారా. శాపములు ఎలా పెట్టచ్చు? ఆలోచన ద్వారా. శాపములు ఎలా పెట్టచ్చు? నాలుక ద్వారా శపించవచ్చు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా వచ్చింది? ఇదిగో దేవా, ఈ పాము చెప్పింది ప్రభువా, అందుకే నేను తిన్నాను ప్రభువా. ఆదాము ఏం చేశాడు? ఇదిగో నువ్వు ఇచ్చిన ఈమె ఉంది కదా, ఈమె చెప్తే నేను తిన్నా. హల్లెలూయా. దేనివల్ల? నాలుక వల్ల. హల్లెలూయా. దానివల్ల ఏమైపోయిందంట? అతడు వారు చేసిన పాపం వల్ల, వారు చూసిన పాపపు చూపులు, వారు మాట్లాడిన పాపపు ఆలోచనలు, పాపపు మాటల వలన ఆ భూమి అంట, ఆ నేలంట శపించబడిందంట. నీ బ్రతుకు కాలం అంతా నీవు భూమిని దున్నుతావు, నీ చెమట చిందించి నువ్వు పంటను పండిస్తావు, దాన్నే నువ్వు తింటావు. నీ భార్య వేదనతో పిల్లల్ని కంటది. శాపములు కొట్టివేయబడ్డాయా? ఎవరు చెప్పారు మీకు? శాపములు కనుక కొట్టివేయబడి ఉంటే పురిటి నొప్పులతో స్త్రీలు పిల్లలు కనాల్సిన అవసరం లేదు. భూమి చక్కటి పంట, సారవంతమైన పంట ఇచ్చేది. పాము చక్కగా 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 దాని పనులు అది చేసుకుంటూ పోతూ ఉండేది. హల్లెలూయా, దేనికి స్తోత్రం. జాగ్రత్త ప్రియులరా, శాపాలు ఇంకా కొట్టివేయబడలేదు. హల్లెలూయా. శాపాలు కొట్టివేయబడడానికి మన పితరులు ప్రయాసపడాలి, కానీ మన పితరులు ప్రయాసపడలేదు. ఇంకొక అద్భుతమైన మాట నేను చెప్తాను. యేసుక్రీస్తు వారు వచ్చారు, నిజంగా ఆయన రక్తం గార్చాడు, ప్రాణం పెట్టాడు, శాపములు పాపాలన్నీ కొట్టివేశాడు. కానీ కొట్టివేసిన తర్వాత మరలా మన పితరులు మరలా ఏం చేశారో తెలుసా? తప్పులు చేశారు, మరలా పాపాలు చేశారు, మరలా దొంగతనాలు చేశారు, మరలా బూతులు మాట్లాడారు, మరలా వ్యభిచారం చేశారు, మరలా చేయకూడదన్నది దేవుడి మాట వినకుండా, దేవుడికి లోబడకుండా, దేవుడి చిత్త ప్రకారం నడుచుకోకుండా వారి స్వ ఉద్దేశాలు స్వచిత్త ప్రకారం నడుచుకున్నారు. కాబట్టి మరలా 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 ఆ పాపములు ఏమవుతున్నాయి తెలుసా? శాపములుగా మరలా తరతరాలు 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 వస్తూ ఉన్నాయి. వచ్చారు, దేనికోసం వచ్చారు? యేసుప్రభు మనకు సమాధానం ఇవ్వడానికి వచ్చారు. యేసుప్రభు మనల్ని మోక్షాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారు మన రక్షణలో నడిపించడానికి వచ్చాడు. యేసుప్రభు నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. యేసుప్రభు మనల్ని ఆశీర్వదించడానికి వచ్చాడు. యేసుప్రభు మనల్ని స్వస్థపరచడానికి, బాగు చేయడానికి, విడుదల కలగజేయడానికి, మన పాపములను శాపములను కొట్టివేయడానికి వచ్చాడు. వాస్తవమే. అయితే అవన్నీ చేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మన పితరులైనటువంటి వారు మరలా ఏం చేస్తున్నారు తెలుసా? మొదటి మూల పాఠాలు. హల్లెలూయా. ఏం పాఠాలు? మొదటి మూల పాఠాలు. ఏదైతే తప్పులు పాపాలు ఏవైతే ఉన్నాయో మరలా 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 వాటినే చేస్తూ ఉన్నారు. అవి క్షమాపణ అడగకుండా, అవి క్షమించబడకుండానే వారు చనిపోతూ ఉన్నారు. ఆ చనిపోతున్నటువంటి ఆ పాపం యొక్క మూల్యము, ఆ పాపము కాస్త శాపముగా మారి అది వంశాల మీదకి వస్తూ ఉంది. హల్లెలూయా, దేనికి స్తోత్రం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇంకా డెప్త్గా మిమ్మల్ని వాక్యంలోకి తీసుకెళ్తాను పదండి. కీర్తనల గ్రంథం 109వ అధ్యాయం. ఇందులో అన్ని శాపాలే. ఈ శాపాలు ఎవరు పెడతారో నేను చెప్తాను చూడండి. 109వ కీర్తన మొదటి వచనం నుంచి చాలా చక్కగా చదువుకుంటారు. రండి కిందికి. చూడండి, ఇక్కడ ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారో తెలుసా? దావీదు రాజు, దావీదు ప్రవక్త ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా? దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవా, ఓ దేవా, నా ప్రాణేశ్వరా, నా ప్రాణప్రియుడా, నా ప్రాణమిత్రుడా, నా దేవుడా, ఇదిగో నా మనవి ఆలకించయ్యా. ఏంటో తెలుసా? దుష్టులు కపటముగా నా గురించి ఆలోచన చేస్తున్నారు. ఏం చేస్తున్నారంట?
ఒక ప్రార్థనాపరుడు, దేవుని హృదయానుసారుడు, దేవుడి మనసుంటో తెలిసినవాడు, దేవుడి చిత్త ప్రకారం నడుచుకునేవాడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నాలుకతో వారి మీద కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? నాలుకతో ఏం చేస్తూ ఉన్నాడు? కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు, తీర్పు తీరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అరే వాళ్ళు దుష్టులరా, వాళ్ళ మీద దుష్ట పన్నాగాలు పన్నుతారు, దుష్టక్రియలు చేస్తారు, నేను ఇబ్బంది పెడతారు. అయితే నువ్వేం చేయాలి? వాడిని క్షమించు, క్షమించు, ప్రేమించని చెప్పాడుగా. నువ్వేం చేస్తా ఉన్నావు? చదవండి 2వ వచనంలో. దుష్ట పన్నాగాలు పన్నుతున్నారా? నోరు కపటము గల నోరు ఏం చేస్తున్నారంట? తెరుచున్నారంట, మాట్లాడుతున్నారంట, పలుకుతున్నారంట. దేవా వారు కపటంగా మాట్లాడుతున్నారయ్యా. ఏం చెప్తున్నారంట? వారు నా మీద అబద్ధం చెప్తున్నారు దేవా, నన్ను చుట్టుకొని నా గురించి ద్వేషం మాట్లాడుతున్నారు. వాళ్ళు నాతో నిర్నిమిత్తంగా పోరాడుతున్నారు. ఎవరితో అంటున్నారంట? దావీదు రాజు ఇతడి గురించి, ఇతడికి ఎవరైతే కీడు చేస్తున్నారో, ఎవరైతే కీడు చేయడానికి సిద్ధపడుతున్నారో వారి గురించి దేవుడికి కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు. ఈయన చేయాల్సింది ఏంటి? వారి గురించి కంప్లైంట్ చేయడం మానేసి, తీర్పు తీర్చడం మానేసి వారిని క్షమించాలి. నువ్వు క్షమించు, నువ్వు క్షమించబడతావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియులరా, ఇక్కడ దావీదు మహారాజు ఏం చేస్తున్నాడు తెలుసా? శాపాన్ని ఇష్టపడుతూ ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? తనకు తెలియకుండానే దావీదు శాపాన్ని ఇష్టపడుతూ ఉన్నాడు. ఎలా ఇష్టపడుతున్నాడు తెలుసా? తనకు తెలియకుండానే ఆయన ఏం చేస్తున్నాడంటే అతి గాయపరిచే మాటలు, ఇబ్బందికరమైన మాటలు, బాధకరమైన మాటలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కొంతమంది క్రియలు కావచ్చు, మాటలు కావచ్చు, ఇతరులకు గాయపరిచే విధంగా ఉంటాయి, ఇతరులను బాధపరిచే విధంగా ఉంటాయి, ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉంటాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వాటి వలన అవతల వాడు వ్యక్తి నొచ్చుకుంటుని బట్టి నువ్వు శపించబడతావు. హల్లెలూయా. అందుకే నీ మాటలు ఉప్పేస్తే రుచికరంగా ఉండాలి అని అంటాడు. నీ మాట కత్తిపోటు లాంటి మాటలు రావద్దని అంటాడు. ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించే మాటలను మాట్లాడాలి, ఆశీర్వచన మాటలను మాట్లాడాలి అని చెప్తాడు దేవుడు లేఖనాలలో. ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా, బాధ కలిగించే విధంగా, కష్టం కలిగించే విధంగా, నష్టం కలిగించే విధంగా మాట్లాడకూడదు. ఇక్కడ దావీదు గారు ఏం చేస్తున్నారంటే తన విషయంలో ఎవరైతే కీడు చేస్తూ ఉన్నారో, మేలుకు ప్రతిగా, ప్రేమకు ప్రతిగా కీడు చేస్తూ ఉన్నారో, అతడి గురించి దుష్ట పన్నాగాలు పన్నుతున్నారో వారిని క్షమించడం మానేసి, వారి గురించి ప్రార్థన చేయడం మానేసి, ఒక సందర్భంలో చెప్తాడు నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు, మళ్ళీ ఇవన్నీ కంప్లైంట్ చేస్తూనే ఉంటాడు, మళ్ళీ ప్రార్థన చేస్తూనే ఉంటాడు. అగో చూడండి ఏంటంటే 4వ వచనంలో, అయితే దేవా నేను మానక ప్రార్థన చేస్తూనే ఉన్నాను. కంప్లైంట్ చేయడం ఎందుకు? మళ్ళీ ప్రార్థన చేస్తానడం ఎందుకు? ఒరే నువ్వు ఇదిరా అదిరా నేను తిట్టడం ఎందుకు? నేను బాధపరచడం ఎందుకు? నేను ప్రార్థన చేయడం ఎందుకు? నువ్వు అలా అయిపోతావు, నువ్వు ఇలా అయిపోతావు, నువ్వు అదైపో, నువ్వు ఇదైపో అండం ఎందుకు? దేవా అన్ని దీవించయ్యా, దేవా అని ఆశీర్వదించయ్యా అని పలకడం ఎందుకు? హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? దావీదు గారు తన నాలుకను చూడండి ఎలా మాట్లాడుతూ ఉన్నాడు, ఎలా మాట్లాడుతున్నాడో చూడండి నాలుకతో. ఇవన్నీ చేస్తున్నారు ప్రభువుని కంప్లైంట్ చేస్తూ, తీర్పు తీరుస్తూ, వాని క్షమించకుండా నేను వీరి కొరకు ప్రార్థన చేస్తానంటున్నాడు. మరి ఇటు ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? నువ్వు ఇతరులకు కష్టం కలిగించి, ఇతరులకు దుఃఖం కలిగించి, ఇతరులకు బాధ కలిగించి, ఇతరులకు వేదన కలిగించి ఆ శాపాన్ని పొందుకొని నువ్వు ప్రార్థన చేస్తే ఆ శాపం నీ మించి విరిగిపోద్దా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? చదవండి. ఎలా 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 చేస్తున్నాడా? భక్తిహీనుని వాడి మీద అధికారిగా ఉంచాలంట. ఇంకా అపవాదిని వాడి పక్కన అపవాదిని ఏం చేయాలంట? నిలవాలంట. ఏంటండి ఇది? ఒక మాట ఏమో ఇలా ఇలా అన్నాడు, ఇంకో మాట నేను ప్రార్థన చేస్తానని అన్నాడు. అపవాది వాడి పక్కన నిలబడాలంట. ఇంకెక్కడికి వాడు పక్కన నిలబడాలంటున్నాడు. వాడు విమర్శలకు పోవాలి అని అంటున్నాడు. వాడు దోషి అని తీర్పు నొందాలి అని చెప్తున్నాడు. వాడి ప్రార్థన పాపం అవ్వాలంట.
వాడి జీవిత దినాలు కొద్దిగా అయిపోవాలంట. వామ్మో, వారి బిడ్డలు తండ్రి లేని వారు అవ్వాలంట. అయ్యా, ఓహో, ఓకే, ఇవన్నీ ఆశీర్వచనాలా లేకపోతే శాపాలా? మీరందరూ ఒకసారి నోరు తెరవండి. ఇందులో ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పించుంటారు చెప్పండి. తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, భార్యని, భర్తని, ఏసు రక్తమే చేయం, ఏసు రక్తమే చేయం, ఏసు రక్తమే చేయం. ఏమండి, 4వ వచనం వరకు వస్తే నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. చాలా మంచిది, వెరీ గుడ్ అన్నయ్య దావీదు, నువ్వు ఏది చేసినా మంచిగా ప్రార్థన చేస్తున్నావులే అని అనుకుంటే, ఒకసారి ఆడి భార్య పోవును గాక, ఆడి పిల్లలు అనాథలైపోవును గాక, ఆడి ఆస్తి ఇంకొకటి పట్టుకొని పోవును గాక, వాడి ఉద్యోగం ఇంకొకటి ఎత్తుకొని పోవును గాక. ఏందంటే ఎంత శాపాలు పెడతా ఉన్నాడు. నాలుక, హల్లెలూయా. క్షమించాలి. క్షమించకుండా నువ్వు శపిస్తే ఆ శాపం అనేది నీ మీద కూడా పనిచేస్తుంది. అర్థమవుతుందా? ఒకడు ఒళ్ళో నిప్పులు పెట్టుకుంటే కాలకుండునా? నువ్వు ఇతరులను క్షపిస్తే ఆ శాపం నీ మీద పని చేయకుండా ఉండునా? కనుక నీ నోరు జాగ్రత్త, నీ నాలుక జాగ్రత్త, నీ చూపులు జాగ్రత్త. సినిమాలు చూస్తే శాపం పనిచేస్తుంది, సీరియల్ చూస్తే శాపం పనిచేస్తుంది. ఒక వ్యక్తి గురించి నువ్వు ఆలోచిస్తే నెగిటివ్గా, తప్పుగా, శాపం పనిచేస్తుంది. ఒక వ్యక్తి గురించి నువ్వు నెగిటివ్గా మాట్లాడితే శాపము పనిచేస్తుంది. హల్లెలూయా. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతుందా? నీ ఒంటి మీద వేసుకున్న బట్టలు శాపం పనిచేస్తుంది. మీ ఒంటి మీద వేసుకున్న బట్టలు, మీ చేతికి పెట్టుకున్న వాచ్ ద్వారా శాపం పనిచేస్తుంది. మీరు తాగే నీరు ద్వారా శాపం పనిచేస్తుంది. మీరు వాడే మొబైల్ ద్వారా శాపం పనిచేస్తుంది. మీరు వాడే పెన్ను ద్వారా శాపం పనిచేస్తుంది. మీరు వాడే బుక్ ద్వారా శాపం పనిచేస్తుంది. పట్టుకున్న మైక్ ద్వారా శాపం పనిచేస్తుంది. నా జోబులో ఉన్న హ్యాండ్ కర్చీఫ్ ద్వారా శాపం పనిచేస్తుంది. మీరు కూర్చున్న ప్లేస్, మీరు కూర్చున్న మందిరం, రూము ద్వారా శాపం పనిచేస్తుంది. తెలుసా మీకు? ఎలా అన్నా భలే ఉన్నావు అని అనొచ్చు. ఉదాహరణకి ఇది కంపెనీకి తయారు చేశాడు. కంపెనీ మీద నెగిటివ్ గ్రేస్ శాపం ఉంటుంది. ఇది ఒకరు తీసుకొని అమ్ముతున్నాడు. వాడి మీద నెగిటివ్ గ్రేస్ శాపము ఉంటుంది. ఎందుకు? వాడు అబద్ధాలు ఆడతాడు, వాడు ఎక్కువ రేటు అమ్ముకోవడానికి అబద్ధాలు ఆడతాడు, మాయ చేస్తాడు, అన్ని పనులు చేస్తాడు. దీని ఏ పని చేస్తుంది? భలే ఉన్నామన్నా, మా వాక్యాలు చూపిస్తేనే నమ్ముతాను. వాక్యాలకు వెళ్దాం పని. త్వరగా వాక్యాలకు వెళ్దాం. చూడండి, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే ఒక వంశం కనబడుతుంది. యాకాన్ అనే పేరు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తాడు, యెహోషువతో చెప్తాడు, ఇశ్రాయేలు ప్రజలారా, యెహోషువ మీరు యుద్ధానికి వెళ్ళండి. అక్కడ యుద్ధరంగంలో ఆ శత్రు రాజును మీరు చంపేయండి, జయించండి. అక్కడి నుంచి వచ్చే వస్తువులన్నీ కూడా మరి అగ్నితో కాల్చాలి, లేకపోతే ప్రత్యక్ష గుడారంలో మీరు పెట్టాలి, లేదా దేవుడి మందిరంలో పెట్టాలి. అంతేగాని దాన్ని మీరు దగ్గర ఉంచుకోవద్దు. ఎందుకంటే అవి శపితమైన వస్తువులు. దాన్ని మీరు పట్టుకుంటే, ముట్టుకుంటే, ఓడుకుంటే మీరు కూడా శపితమవుతారు. చెప్పించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకున్నాడు, మీరు శాపగ్రస్తులై. ఏమవుతారంట? కొంచెం తీసుకున్నారు. కొంచెమే కదక్క, 7 వారాల నగలు ఉన్నాయి కదా, అప్పుడు ముక్కు పొడికే కదా తీసుకుంది. హల్లెలూయా. దేని స్తోత్రం. ఏంటండి? ముక్కు పొడికే కదా తీసుకుంది. 7 వారాల నగలు వదిలేసాక దేవుడి కొరకు ఒక చిన్న చెంపేగా తీసుకుంది, చిన్న గ్లాసేగా తీసుకుంది. పేర్లు అన్నీ ఉన్నాయి, అన్నీ వదిలేసాయిగా. హల్లెలూయా. దేని స్తోత్రం. కొద్దిది కూడా పొవ్వ కూడా శపితమైంది, నువ్వు ముట్టుకోవద్దు, అంటుకోవద్దు, ఇంట్లో పెట్టద్దు. ఆకాన్ ఏం చేశాడు తెలుసా? బంగారు ముక్కు కమ్మి సీనారు వస్త్రం తీసుకొచ్చి గుడారం లోపల పెట్టాడంట. ఏ రత్నమే చేయం. మన యెహోషువ మంచిగా కత్తి పెట్టుకొని యుద్ధరంగానికి వెళ్ళాడు. ఇక్కడ యుద్ధానికి హాయి పట్టణాన్ని మీదకి వెళ్ళాడు. హాయి పట్టణం చాలా చిన్నది. మన ఇశ్రాయేలు ప్రజలు లక్షల్లో ఉన్నారు, వాళ్ళు వేలల్లో ఉన్నారు. ఇప్పుడు వేల మీదకి వెళ్తే లక్షలు గెలుస్తారా, వేలు గెలుస్తారా? జరిగిన విషయం ఏంటంటే, 1000 మంది ముందు లక్షల మంది నిలవలేక పరిగెత్తి
అయ్యో దేవా, ఎందుకు ఇలా జరిగింది? ఆ యుద్ధ రంగంలోకి వెళ్తే గెలిపించావు కదా, ఇక్కడికి వెళ్తే గెలిపించావు కదా, అక్కడికి వెళ్తే గెలిపించావు కదా, అంతమందిని గెలిపించావు కదా, అలా గెలిపించావు కదా, ఇలా గెలిపించావు కదా, కత్తి వేడితో అందరినీ వేసేసావు కదా ప్రభువా, ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది ప్రభువా? నువ్వు అలిగావా ప్రభువా? నువ్వు చిన్నబుచ్చుకున్నావా ప్రభువా? నీ కోళ్ళు కావాలా ప్రభువా? అది కావాలా ప్రభువా? ఇది కావాలా అడిగాడా? దేవా, ఏమైంది ప్రభువా? ఎందుకు మాలో నుంచి నువ్వు వెళ్ళిపోయావు? ఎందుకు నీ ప్రభావం వెళ్ళిపోయింది? నీ మహిమ వెళ్ళిపోయింది? నువ్వు ఎందుకు మాకు దూరంగా వెళ్ళిపోయావు? ఎందుకు మీ యుద్ధరంగంలో ఓడిపోయామని ఏడిస్తే అప్పుడు దేవుడు అన్నాడు, యెహోషువ ఎందుకు ఏడుస్తున్నావు? లే, పాలనలోకి పాపం వచ్చింది, పాలనలోకి శాపం వచ్చింది. శపితమైన వస్తువును ఇదిగో ఒకరు తీసుకొచ్చి పాలలో పెట్టారు, దానివల్ల మీరందరూ శపించబడిన వారయ్యారు. అందుకే మీరు హాయి పట్టణం మీద నిలవలేకపోయారు. త్వరగా ఆ శపితమైన వస్తువును తీసుకుని ఆ వ్యక్తిని, ఆ వస్తువుని తీసుకెళ్లి అగ్నితో కాల్చి రాళ్ళు పెట్టుకొని చంపండి అని చెప్పినప్పుడు వెళ్ళి చూస్తే ఆకాను అనేటువంటి వ్యక్తి ఏం చేశాడో క్లియర్గా అక్కడ రాయబడి ఉంది. ఆకాను వంశం మీద పడుతుంది. ఆకాను పిలుస్తాడు, పిలిచి ఏం చేసావురా నాయన అని అడిగితే, ఇదిగో అయ్యా సీనారు వస్త్రము బంగారు ముక్కు కమ్మి నేను తీసుకొని వచ్చి ఇదిగో పాలలో పెట్టాను, దాని కింద పెట్టాను అని అంటే, ఓరిని దుంపదగ్గ నీ వల్ల మేమందరూ ఓడిపోయాను రా బాబు అని చెప్పి, అరే వీడిని అగ్నితో వీడిని రాళ్ళు పెట్టి కొట్టడరా అన్నారు. గోతులో తోసి ఆయన ఒక్కడిని తోసారా? భార్యని, పిల్లల్ని, అన్నను, తమ్ముడిని, అన్న భార్యలను, తమ్ముడి భార్యలను, వారి పిల్లల్ని, వీరి పిల్లల్ని, వారి తల్లిదండ్రుల్ని, ఆ వంశమంతా యేసు రక్తమే జయం. ఏంటంట? వంశమంతా తీసుకెళ్ళి గోతులో తీసి రాళ్ళు పెట్టుకొట్టి అగ్నితో కాల్చి చంపారు. దేనివల్ల? బంగారం. దేనివల్ల? వస్త్రాలు. పక్కనోళ్ళకి చెప్పండి, అలాంటి ఏమన్నా ఉంటే నీకు వద్దని చెప్పండి. నేను చెప్పింది మీకు అర్థమైందా? వస్త్రాల వలన శాపం పనిచేస్తుంది. ఇంకో మాట కూడా చెప్తా, సరే ఇంకో మాటలు మీకు కావాలంటే పాత నిబంధనలు ఎలీషా కాలంలో మనం పోతే చూద్దాం. ఎలీషా కాలంలో కూడా గేజీ అనేటువంటి వ్యక్తి కనబడతాడు మనకు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గెహజీ అనేటువంటి వ్యక్తిని మనం చూస్తాం ప్రియులారా, ఆ 2 రాజుల గ్రంథంలో ఉంటుంది. గెహజీ అనేటువంటి వ్యక్తి తన గురువు గారు అయినటువంటి ఎలీషా గారికి ఎరక లేకుండానే అసలు నయమాను తీసుకొచ్చినటువంటి ఆ కానుకను ఎలీషా ఎందుకు వద్దన్నాడో తెలుసా? ఎలీషా ఆ కానుకను ఎందుకు వద్దన్నాడంటే, అంతకంటే ముందు నయమాను ప్రగల్భాలు పలుకుతాడు. నేను కానుకలు తీసుకొస్తే ఆ కానుకలు తీసుకోకుండా నన్ను తృణీకరిస్తాడా అని ఎగతాళి చేసినందుకు, నీ కానుకలు నాకొద్దు, నీ కానుకలు నా ఎదుట శపించబడినవే, అవి శపితము శాపంతో సమానంగా నేను ముట్టుకోనని అంటాడు ఎలీషా. హల్లెలూయా. దానిని గెహజీ ఏం చేస్తారో తెలుసా? గురువుగారికి తెలియకుండానే రథాన్ని కనుక పరిగెత్తుకొని వెళ్ళి, ఇప్పుడే అడవిలో నుంచి కొందరు సహోదరులు వచ్చారు, వారి కోసం ఆ గురువుగారు కొన్ని బట్టలు కొంత డబ్బు కావాలని పంపించారయ్యా అని చెప్తే, వస్త్రాలు వెండి ఇస్తే మనోడు పట్టుకొచ్చి ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. హల్లెలూయా. వెండి వలన వస్త్రాల వల్ల శాపం వచ్చిందా? ఏ నయమానుకున్న తెల్ల కుష్టు అయితే వదిలిపోయిందో అదే కుష్టుతో నీవు, నీ కుటుంబం, నీ వంశం వారు శపించబడతారని ఎలీషా శపించటను బట్టి తన బ్రతుకు కాలం అంతా ఈ రోజు కూడా ఇజ్రాయెల్ దేశంలో గెహజీ వంశస్థులు తెల్ల కుష్టుతో ఉన్నారంట. హల్లెలూయా, దేవుని స్తోత్రం. నా మాటలు మీకు అర్థమవుతుందా? దేవుడు హేబేలు యొక్క అర్పణను అంగీకరించి కయ్యూను యొక్క అర్పణను అంగీకరించలేదని కయ్యూను కోపముతో హేబేలును చంపాడు కదండి. చంపుటను బట్టి దేవుడు, నీ తమ్ముడైనటువంటి హేబేలు ఎక్కడ నాయనా ఆయన కయ్యూను అడిగితే, నా తమ్ముడికి నేను కావలి వాడినా పనివాడినా అని దేవుడినే ప్రశ్నించే విధంగా నాలుకతో మాట్లాడటం బట్టి దేవుడు ఒకటే మాట్లాడాడు, నీ తమ్ముడు చిందించినటువంటి నీ తమ్ముడి యొక్క రక్తము పరలోకానికి మొరపెడుతోంది, దాని విషయమే నువ్వు శపించబడినగా ఉంటావు, నువ్వు దేశ దిమ్మరి అవుతావు అని చెప్పాడు. ఈరోజు కూడా కయ్యూను వంశస్థులందరూ దేశ దిమ్మరిగా తిరుగుతున్నారంట. కయ్యూని ఎవరైనా ఒకడు కనుగొని చంపితే 7 ఇంతల శాపం వాడి మీద పనిచేస్తుందని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అపోస్తుల కార్యగ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో అననీయ సఫీరా అనేటువంటి 2 వ్యక్తులు కనబడతారు, భార్యాభర్తలు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి కాలం ఏంటో తెలుసా? అపోస్తుల పాదముల దగ్గర వారి చరస్థిరాస్తులు అమ్మి పెడితే ఆ డబ్బులతో అక్కడ ఉన్నటువంటి వారందరికీ భోజనాలు కొనిపెట్టేవాళ్ళు. ఇప్పుడు అననీయ సఫీరా టర్న్ వచ్చింది.
వారు భూమిని అమ్మి ఆ డబ్బు తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టాలి. అందులో ఇద్దరు భార్యాభర్తలు కూడబలుక్కొని 2 లక్షల కమితే 1 లక్ష తీసుకొచ్చి పెట్టారు, ఇంకో లక్ష దాచుకున్నారు. అప్పుడు మనోడు టింగు టింగు అని నడుచుకుంటూ వచ్చి, మిస్టర్ పేతురు గారు నేను 1 లక్షకి అమ్మాను తీసుకోండి అని చెప్పి పెడితే, పేతురు గారు ఒకసారి ఇలా ఇలా చూసి పైకి కిందికి, ఇందులో తగ్గిందే, మీరు ఇంతకే అమ్మారా? ఎంతకు అమ్మారంట? అమ్మా మీరు ఇంతకే అమ్మారా పొలాన్ని అని అడిగితే పేతురు గారు ఏం చెప్పాలి? పాస్టర్ గారికి తెలిసిపోయినట్టుంది, ఎందుకులే ఇక ఒప్పేసుకుందాం అని ఒప్పేసుకున్నాడా? లేదు పాస్టర్ గారు అండి, ఇంతకే అమ్మాం మేము అని అన్నాడు. ఎందుకురా నాయన పరిశుద్ధాత్మను మోసగించావు, కనుక పడుచు వాళ్ళు ఇక్కడే ఉన్నారు, నేను ఎత్తుకొని పోతారన్నాడు. ఒకటే మాట అక్కడే పడ్డాడు, తీసుకొని వెళ్ళిపోయి పాతి పెట్టారు. ఇంకొద్దిసేపట్లో ఆమెగారు వచ్చారు. ఇక టింగు 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 అని వచ్చి, మిస్టర్ పేతురు గారు మై హస్బెండ్ కేమ్ నియర్ టు యూ, ఈ గివెన్ సీడ్, ఇచ్చారా? సీడ్ ఇచ్చాడా? ఇచ్చాడమ్మా. మరి సీడు ₹1,00,000 అని అడిగితే, అవునండి నిజంగానే పాస్టర్ గారు ₹1,00,000 అడిగినప్పుడు నొక్కి చెప్పాలి కదండి. లేదండి మేము 2 లక్షలు అయితే 2 లక్షలు 1 లక్ష మీకు ఇచ్చి 1 లక్ష మేము దాచిపెట్టుకున్నాం, అయ్యో పాస్టర్ గారు మీకు తెలిసిపోయిందా, సారీ అండి అని చెప్పాలా? చెప్పకుండా అవునండి ఇంతే అంది. ఎందుకమ్మా పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు కూడా మోసగించావు, నీ భర్తను మోసుకెళ్ళిన పడుచు వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వాళ్ళు కూడా నేను తీసుకొని పోతారన్నారు. ఒక కుటుంబమే లేకుండా పోయింది. హల్లెలూయా. శాపం వల్ల ఒక కుటుంబమే లేకుండా పోయింది. శాపానికి అంత గొప్ప శక్తి సామర్థ్యం ఉంది. సాతాను కూడా వాడుకునేది శాపాన్నే. ఒక వ్యక్తిని ఒక కుటుంబాన్ని నాశనం చేయాలంటే సాతాను గాడు వేసే వెరంటో తెలుసా? శాపము. సాతానికి కూడా కావాల్సింది శాపమే. ఆ శాపాన్ని అనేటువంటి ఆయుధాన్ని పట్టుకొని ఒక కుటుంబాన్ని వేసి దాని ద్వారా కుటుంబాన్ని అంతటిని లాగేస్తాడు. సాతానికి కూడా శాపం అవసరమైంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 22వ అధ్యాయం 17వ వచనం, సంఖ్యాకాండం 22వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనం చూసినట్లయితే బిలాము ప్రవక్త అని ఒక ప్రవక్తున్నాడు, గొప్ప ప్రవక్త. అతడు ఎవరినైతే ఆశీర్వదిస్తారో వారు ఆశీర్వదించబడతారు, ఎవరినైతే ఆయన శపిస్తాడో వారు శపించబడతారని ఇశ్రాయేలు ప్రజలలో ఒక నానుడి ఉంది, ఒక చక్కటి మరి సాక్ష్యం ఉంది ఆయనకి. ఈ విషయాన్ని బాలాకు అనేటువంటి రాజు తెలుసుకొని ఆ బిలామును ప్రవక్తను కొంత సంపదకు కొంత డబ్బుకు పిలుచుకుంటాడు. అయ్యా బిలాము ప్రవక్త, నీవు నా కొరకై ఇశ్రాయేలు ప్రజలను శపించాలి, నువ్వు శపిస్తే వారికి శపించబడతారు కనుక నువ్వు శపించిన తర్వాత నేను వారిని స్వాధీనపరుచుకుంటాను, వారిని నా దాసులుగా చేసుకుంటాను, వారి దగ్గర సంపద మొత్తాన్ని లాక్కుంటానని చెప్తే బిలాము ప్రవక్త ఆ డబ్బుకు ఆశపడి మరి ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి వస్తాడు. కానీ దేవుడు అతను నోరు తెరిచి మాట్లాడేలోపు ఆశీర్వచనాన్ని విడుదల చేసేవాడు. అట్లా ముమ్మారు జరుగుతుంది. అప్పుడు బాలాకంటాడు, అయ్యా నేను శపించడానికి పిలిస్తే నువ్వు ప్రతిసారి కూడా ఆశీర్వచనాన్ని పలుకుతున్నావేంటయ్యా, మరి శపించయ్యా. హల్లెలూయా అని బాలక్ గారు చెప్తారు. నేనేం చేయాలయ్యా, దేవుడు నా నోట ఆశీర్వచనం చెప్తూ ఉన్నాడు, ఆశీర్వాదం పలకమంటూ నేను పలుకుతున్నాను, నేను ఎంత శాపం పలకాలన్నా పలకలేకపోతున్నాను. చూడండి, బిలాము ప్రవక్త కూడా డబ్బు కొరకు ఆశపడి శపించడానికి సిద్ధపడ్డాడు. ఆ డబ్బు వలననే శాపమని ఆయన కొని తెచ్చుకున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? శాపము అంత గొప్ప శక్తి సామర్థ్యము కలిగింది. అది గద్దిస్తే వెళ్ళదు, అది వెళ్ళగొడితే వెళ్ళదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కళ్ళ ద్వారా వస్తుంది శాపం, మాట ద్వారా వస్తుంది శాపం, ఆలోచన ద్వారా వస్తుంది శాపం. ఇంకా శాపం దేని ద్వారా వస్తుందంటే వస్త్రాల ద్వారా వస్తుంది, శాపం వస్తువుల ద్వారా వస్తుంది, శాపము డబ్బుల ద్వారా వస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథం అయిపోయిందండి మొత్తం. యోబు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనం చూసినట్లయితే యోబు గ్రంథం 31:30లో కూడా చూస్తే నా నోటి మాట నేను చాలా జాగ్రత్తగా ఉంచుకుంటానయ్యా. ఎందుకో తెలుసా? నా నోటి మాటను బట్టి శాపం అనేది బయలు వెడతది కనుక నా నోటి మాట నేను చాలా జాగ్రత్తగా ఉంచుకుంటానని యోబు గారు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ యాకోబు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా నా నాలుక ద్వారా శాపం వస్తుంది కనుక నాలుక నేను చాలా జాగ్రత్తగా ఉంచుకుంటానని మాట్లాడతాడు అక్కడ. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు కూడా మరి శపించినట్టుగా మనం చూస్తాం.
మార్కు సువార్త 11వ అధ్యాయము మరి 21వ వచనంలో మనం చూస్తాం. అంజూరపు చెట్టును దాని యందు ఫలములు లేకపోవటం బట్టి దాన్ని శపిస్తే అది ఎండిపోయినట్టుగా చూస్తాం. హల్లెలూయా, దేని స్తోత్రం. ఇప్పటికీ అంజూరపు చెట్టు ఎండిపోయే ఉంది. మరి ఇంకా శాపాలు ఎక్కడ కొట్టివేయబడ్డాయి? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. శాపాల మీద పనిచేస్తుంటే నీ శరీరంలో ఏముంటుందో కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా రాసుకోండి. శాపము నీ మీద ఉంది అనడానికి సూచన ఏంటో తెలుసా? సరైనటువంటి జీర్ణ వ్యవస్థ నీకు ఉండదు, సరిగ్గా అన్నము అరగదు, ఎప్పుడు ఎముకలలో నీకు నొప్పులు ఉంటాయి, కాళ్ళు చేతులు నీకు గుంజుతూ ఉంటాయి, తలపోటు వస్తూ ఉంటుంది. ఇంకేంటంటే నీ మీద అణచివేసేటటువంటి ఒక ప్రభావం నీ భార్యకు కానీ, నీ భర్త కానీ, నీ కుటుంబానికి కానీ, నీ రక్త సంబంధులకు కానీ పనిచేసేటటువంటి ఒక ఇది ఉంటుంది. ఎప్పుడు నీ గురించి నెగిటివ్గానే మాట్లాడతారు, ఎప్పుడు నీ గురించి తోలనాడుతూ ఉంటారు, ఎప్పుడు నీ గురించి అబద్ధాలే పలుకుతారు, అబద్ధాలు నెగిటివే పలుకుతూ ఉంటారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఎప్పుడు కూడా నువ్వు తిరస్కరించబడతావు, ఎప్పుడు కూడా నీ మీద నేరారోపణ దోషారోపణ చేస్తారు, ఎప్పుడు కూడా నీ ప్రార్థనకు సమాధానం రాదు, జవాబు రాదు. ఇది ఒక శాపం ఉన్నటువంటి వ్యక్తిలో కలుగుతున్నటువంటి విషయాలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా ఏ పని లేకుండా దేశదిమ్మరలాగా తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు కూడా మరి యవ్వన వయసులోనే చనిపోతూ ఉంటారు. చిన్న వయసులోనే చక్కెర వ్యాధి, బీపీ అని, షుగర్లని, గ్యాస్ట్రిక్లని ఆ జబ్బులు పనిచేస్తూ ఉంటాయి. ఆ జబ్బులు ఎన్ని మెడిసిన్లు వాడినా, ఎన్ని ప్రార్థనలు చేసినా పోవు. ఇవన్నీ దేనికి సూచన అంటే శాపానికి సూచన. నువ్వు ఎంత సంపాదిస్తావు కానీ డబ్బులు నీ చేతిలో ఉండవు. నువ్వు ఎంత తిన్నా కానీ నీకు బలం రాదు, శక్తి రాదు, ఎప్పుడు నీరసంగానే ఉంటావు. ఇవన్నీ సూచనలు ఏంటో తెలుసా? శాపము నీ మీద పనిచేస్తుందని అర్థం. నువ్వు ఎంత సంపాదించినా ఇల్లు కట్టుకోలేవు, కారు కొనుక్కోలేవు, అనుభవించలేవు. ఇదేంటో తెలుసా? శాపమే. నీ బిజినెస్ ఎప్పుడు చూసినా అంతే. ఎన్ని సంవత్సరాల నుంచి నీ బిజినెస్ చూసినా ఎదుగుదల ఉండదు, ఎదుగుండదు, బతుకుండదు. నువ్వు కొత్త ఎన్ని విధాలుగా పెట్టినా అంతే. సంఘం కూడా ఎదగదు. నువ్వు ఎంత ఉపవాసాలు ఉండవు, ఎంత ప్రార్థన చేయి, ఎంత మొత్తుకో, ఎంత ఏసురత్వమే చేయి. దీని అర్థం ఏంటో తెలుసా? శాపము పని చేస్తుందని అర్థం. సాతానండి ఏసురత్వమే చేయం. సాతానైతే గద్దిస్తే పోతాడుగా, వాక్యం చెప్తుందిగా. సాతానైతే ఎదురితో పోతాడుగా, వాక్యం చెప్తుందిగా. ఎంత గద్దించినా ఎంత ఎదిరించినా పోవట్లేదంటే శాపం పని చేస్తూ ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 16వ వచనం నుంచి మనం చూసినట్లయితే ప్రియులారా, అక్కడ శాపముల గురించి రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 16వ వచనం. దేవుడి చిత్తం అయితే ఇంకా శాపాల గురించి ఇంకో 19 టాపిక్లు ఉన్నాయి. 19 టాపిక్లు కూడా మీతో నేను పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. దేవుడి చిత్తం అయితే ఖచ్చితంగా స్త్రీల వల్ల అలా వస్తుంది, పురుషుల వల్ల అలా వస్తుంది, పిల్లల వల్ల అలా వస్తుంది శాపం. అన్నీ చెప్తాను మీకు దేవుడి చిత్తం అయితే. 28:16 దేవుని మాట వినకపోతే నీ మీద శాపము పని చేస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరు శపించబడతారో తెలుసా? జాగ్రత్తగా నా వైపు తలలెత్తి చూడండి. ఎవరు శపించబడతారో తెలుసా? దేవుని మాట ఎవరైతే తృణీకరిస్తారో, ఎవరైతే దేవుని యొక్క మాట వినరో, ఎవరైతే దేవుని యొక్క మాటకు లోబడరో, ఎవరైతే దేవుని మాటను అనుసరించి నడుచుకోరో వారు శపించబడతారంట. వారు ఎలా శపించబడతారో తెలుసా? వారు పట్టణంలో శపించబడతారట. పట్టణంలో ఉద్యోగం చేస్తున్నావా, నీ ఉద్యోగంలో ముందుకు పోవు, నీకు ప్రమోషన్ రాదు, నీకు ఇంక్రిమెంట్ రాదు. నీ వెనకొచ్చేవారు నీకంటే ముందెళ్తారు, నీకు వెనకొచ్చేవారు ముందు ప్రమోషన్ పొందుకుంటారు, వారిలో ఇంక్రిమెంట్ జరిగింది, నీలో ఎటువంటి ఇంక్రిమెంట్ ఉండదు. పట్టణంలో ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేసావా, ఆ బిజినెస్ అభివృద్ధి చెందదు. నువ్వు పెట్టిన రోజు ఎలా అయితే ఉందో బిజినెస్, అది చివరి వరకు అలానే ఉంటుంది నీ బిజినెస్. నువ్వు పరిచయం స్టార్ట్ చేసావా పట్టణంలో, ఆ పరిచయం అలానే ఉంటుంది. నలుగురే వచ్చారా, ఆ నలుగురే ఉంటారు, అభివృద్ధి ఉండదు. పట్టణంలో ఏమవుతావంట? శపించబడతావు. ఎక్కడా? ఒకవేళ నువ్వు వ్యవసాయం చేద్దామని పొలాన్ని పట్టణాన్ని వదిలిపెట్టి ఊరికొచ్చి నువ్వు వ్యవసాయం చేయడానికి ప్రయత్నం చేస్తే నువ్వు ఎంత మంచి సీడ్ తీసుకొచ్చాయి. ఏం సీడు? త్రిశూలు, 666, హైబ్రిడ్లు, ఏసు రక్తం వేజేం, నువ్వు ఎన్నన్నాయి, ఎంత పెద్ద మంచి మందన కొట్టు, నో పంట. ఎందుకు? నువ్వు దేవుని మాట వినలేదు కాబట్టి.
దేవుడి ద్వారా శపించబడ్డావు కాబట్టి నీ గంపయు పిండి పిసుకు తొట్టెయు శపింపబడును. ఏమవుతుందంట బాబు? నీ గంప, నీ పిండి పిసికే తొట్టి శపించా. ఎందుకు? దేవుని మాట వినట్లే కాబట్టి. నీ గర్భఫలము ఏదంట? గర్భఫలం ఎందుకు రావట్లేదంట? గర్భఫలం ఎందుకు పొందుకోవట్లేదంట? ఎందుకంట? ఎందుకో తెలుసా? ఆహాబు యెజబేలు ఇద్దరు ఉంటారు. వారు దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా నడుచుటను బట్టి, అవిధేయతను బట్టి మరి యెజబేలు యొక్క గర్భాన్ని, వారి వంశం వారి యొక్క గర్భాన్ని దేవుడు మూసాడని వాక్యం చెప్తా ఉంది. అబ్రహాము యొక్క భార్య శారాయిని అక్కడ రాజు తీసుకొని వెళ్ళుటను బట్టి దేవుడు ఆ రాజు యొక్క వంశంలో వారి యొక్క గర్భాలు, స్త్రీల గర్భాలు మూసినట్లుగా ఉంది. శాపం అంత గొప్ప డేంజర్. నీ భూ పంట, నీ ఆవులు, గొర్రె మేకల మందలు శపింపబడును. ఏమైపోతాయంట? గొర్రెలు అట్లనే ఉంటాయి, అది ఈనవు, అది గట్టవు, అవి అట్లనే ఉంటాయి, ముదిరిపోయినట్టుగా, ఎండిపోయినట్లుగా. ఎంత తిన్నా అవి అట్లే ఉంటాయి. ఎలా అంట? నువ్వు లోపలికి వస్తుంటేనంట శపించబడతావంట. లోపలికి మంచిగా డ్రెస్ వేసుకొని వస్తున్నావు అనుకో, చినిపోయిన బట్టలతో బయటకు వస్తావు. ఎందుకు? శపించబడ్డావు కాబట్టి. ఎలా? వెలుపలికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటావంట? లోపలికి మంచిగా వెళ్ళి బయటకు వచ్చినప్పుడు మాసిపోయిన బట్టలు, మురికి బట్టలు, చిరిగిపోయిన బట్టలు వేసుకొని వస్తావంట. ఎందుకు? అబ్బా, ఏం చేయట? నీవు చేయు భూనుకొను కార్యములన్నిటిని విషయంలోను యెహోవా శాపము, కలవరము, గద్దింపును నీ మీదకి తెప్పించును. ఏం చేస్తారట? శాపం తీసుకొస్తాడంట దేవుడు. ఎందుకు? నీవు దేవుని యొక్క మాట వినకపోవడం వలన. నాలుక అనేది ఎలా ఉండాలంట? చెప్పాను స్టార్టింగ్. నాలుక ఎలా ఉండాలంట? జాగ్రత్తగా, నా జీవితం ఇంతే, నాకు ఇంకేం జరగదు, నాలో ఎదుగుదల ఉండదు, నాకు పెళ్ళయిద్దో అవ్వదో, దేవుడు నాకు పిల్లలు ఇస్తాడో ఇయ్యడో, నాకు మంచి పిల్ల దొరికిద్దో దొరకదో, ఆ పిల్లని మిస్ అయిపోతే ఇంకో పిల్ల మంచిది వస్తుందా రాదా, నేను బండి కొనుక్కుంటానా కొనుక్కోనా, నా పరిచర్య ఎదిగిద్దా ఎదగదా, నా పరిచర్య స్వస్థతలు జరుగుతాయా జరగవా, రోగాలు పోతాయా పోవా, అసలు ఈ దెయ్యం పోద్దా పోదా, ఈ రోగం పోద్దా పోదా. ప్రార్థన చేసినంత వరకు తలనొప్పి పోయిద్ది, ప్రార్థన అయిపోగానే తలనొప్పి ఎందుకు వస్తుంది? ప్రార్థన చేసినంత వరకు దెయ్యం పోద్ది, మరలా దెయ్యం ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? నేను చెప్పనా? ఇది పోయిద్దో పోదా, పోయినా మరలా వస్తుందేమో. మాట్లాడతారు చూసారా మాట, నోటి మాట, నాలుక మాట, అవిశ్వాసం మాట, దానివల్ల అది మరలా వచ్చేస్తుంది. అందుకే నేను ఇలా అయిపోతాను, నాకు ఇలా జరిగిద్ది, నాకు ఇదే అని ఎప్పుడు మాట్లాడుకోకూడదు. అలా నువ్వు మాట్లాడమంటే అది శాపంగా పనిచేస్తుంది నీ మీద. అది నీ మీదే కాదు, నీ పిల్లల మీద కూడా పనిచేస్తుంది. అది నేను చెప్పేది అర్థమవుతుందా మీకేమన్నా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఈ శాపాన్ని ఎలా బ్రేక్ చేయాలన్నా ఇన్ని చెప్తున్నావు. శాపాలు ఇలా పనిచేస్తాయి, అలా పనిచేస్తాయి, అట్లొస్తాయి, ఇట్లొస్తాయి, అన్ని బైబిల్ నుంచి చెప్తున్నావు. ఓకే, ప్రార్థన చేసే వాళ్ళు కూడా శాపాలు పెట్టచ్చని ఉందా? ప్రార్థన చేసేవాళ్ళు శాపాలు ఎలా పెడతారన్నా మీరు అనొచ్చు. ఇప్పుడు దావీదు పెట్టాడుగా, కీర్తన 109వ అధ్యాయంలో చదివిచ్చాయి కదా. ఇప్పుడు మీరందరూ ప్రార్థన చేసేవాళ్ళ కదా? ప్రార్థన చేసేవాళ్ళేగా, చేసేవాళ్ళేనా? ఏమైనా డౌటా? పక్కన వాళ్ళు అడగండి, ప్రార్థన చేస్తామని అడగండి. అడగట్లేదండి. పక్కన వాళ్ళని ప్రార్థన చేస్తున్నారా అడగండి. ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేసేవాడు శపించచ్చా? బైబిల్ చెప్తుందిగా, దావీదు ఏం చేశాడంట? శపించాడంట. ఆ శాపాలు తగిలాయా? మరి తగిలాయి. హల్లెలూయా, దేనికి స్తోత్రం. నా మాటలు మీకు అర్థమవుతుందా? అందుకే మీ నాలుక జాగ్రత్తగా ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. శాపాలు అనేటువంటివి నీ వంశం మీద, నీ కుటుంబం మీద పని చేయకుండా ఉండాలి అంటే, 1 నీ చూపులు జాగ్రత్తగా ఉండాలి, 2 నీ ఆలోచనలు జాగ్రత్తగా ఉండాలి, 3 నీ నాలుక జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే ఈ 3 జాగ్రత్తగా నువ్వు ఉంచుకుంటావో అప్పుడు నీ మీద, నీ కుటుంబం మీద పనిచేసే శాపాలు అనేటువంటివి ఆగుతాయి. ఆగునుగాక. హల్లెలూయా. శాపములు ఎలా బ్రేక్ అవుతాయో చెప్తా చూడండి. మొదటి విషయం, యేసు రక్తము ద్వారా శాపములను విరగొట్టచ్చు. ప్రతి విధమైనటువంటి శాపమును యేసు రక్తము ద్వారా మనము విరగొట్టవచ్చు. యేసు రక్తానికి మాత్రమే శాపములను విరగొట్టేటువంటి శక్తి, సామర్థ్యం ఉంది, మరి దేనికి లేదు. హల్లెలూయా. యేసు రక్తము ద్వారానే, హల్లెలూయా,
దేవునికి స్తోత్రం. యేసు రక్తము ద్వారా ప్రతి శాపమును మనం సులువుగా విరక్కొట్టొచ్చు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. పాత నిబంధన కాలములో ఒక యాజకుడి దగ్గరికి ఒక కుటుంబం వారి యొక్క శాపములను పాపములను పరిహరించుకొనుట కొరకు ఒక గొర్రెపిల్లను తీసుకొని వచ్చేవారు. వారు గొర్రెపిల్లను తీసుకొచ్చినప్పుడు ఆ ప్రధాన యాజకుడు మీ అందరి చేతులు ఈ గొర్రెపిల్ల యొక్క తల మీద మీ చేతులు ఉంచమని చెప్పేవారు. చేతులు ఉంచిన తర్వాత మీ శాపములు మీ పాపములన్నీ గొర్రెపిల్ల మీదకి వచ్చాయి, ఇంకా మీరు శాపములు లేనివారుగా ఉన్నారు అని చెప్పి ఆ గొర్రెపిల్లను వధించేవారు. వధించి దాని దహన బలిగా దేవుడికి అర్పించి దాని యొక్క రక్తాన్ని తీసి వారి మీద చమర్చేవారు, చల్లేవారు. ఎప్పుడైతే చల్లేవారో అప్పుడు మీరు పరిశుద్ధులయ్యారు, మీ మీద శాపములు కొట్టివేయబడ్డాయి, మీ మీద పాపములు కొట్టివేయబడ్డాయి, ఇక మీ మీద పాపములు శాపములు ఏలుబడి చెయ్యవు అని ప్రధాన యాజకుడు డిక్లేర్ చేసి పంపించేవారు. హల్లెలూయా. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసు రక్తము ద్వారా ప్రతి శాపములు కొట్టివేయబడతాయని పరిశుద్ధ లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. యేసు రక్తాన్ని నువ్వు ఆశ్రయించాలి. ప్రతిరోజు నువ్వు యేసు రక్తాన్ని ఆశ్రయించాలి. యాకోబు పత్రికలో చెప్పినట్లుగా మనమందరం అన్ని విషయములలో ప్రతిదినము తప్పిపోయేవారుగా ఉన్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రతిరోజు కూడా మనం యేసు రక్తాన్ని ఆశ్రయించవలసిన వారముగా ఉన్నాము. యేసు రక్తాన్ని ప్రతిరోజు మనం ఆశ్రయించినప్పుడు ప్రతి శాపమును మనం విరక్కొట్టుకుంటాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. అందుకే నేను బస్సు ఎక్కినా బస్సు మీద నా శాపం నా మీద పనిచేద్దని విరక్కొట్టుకొని బస్సు ఎక్కి కూర్చుంటాను. నేను కూర్చునే సీట్లో ఎంతోమంది కూర్చున్నారు. దీన్ని తయారు చేసింది ఎవరో, మరి దీన్ని నడిపిస్తుంది ఎవరో, కనుక నేను వీరికి సంబంధించిన శాపం నా మీద పనిచేయద్దని దాన్ని విరక్కొడతాను. ట్రైన్ ఎక్కిన బెర్త్ మీద పడుకున్నా అక్కడ శాపాన్ని విరక్కొడతా ఉంటాను. ఆ శాపం నా మీద ఏలుబడి చేయొద్దని దాన్ని విరక్కొడతా ఉంటాను. ఒక దగ్గర మంచినీళ్ళు బాటిల్ కొన్నా, ఒక తిండి పదార్థాలు కొన్నా, ఏది చేసినా దాని మీద శాపాన్ని విరక్కొట్టిన తర్వాతనే దాన్ని నేను తింటాను, తీసుకుంటాను, వేసుకుంటాను. మీ ఒంటి మీద ఉన్న ప్రతి దాని విషయంలో మీరు శాపాన్ని విరక్కొట్టుకోవాలి. తెలుసా? హల్లెలూయా. చెప్పాగా, ఈ వస్త్రాలు తయారు చేసింది ఒకడు, అమ్మింది ఒకడు, వాడి మీద పనిచేసే శాపం పనిచేస్తుంది దీని మీద కదా. ఇప్పుడు మరి ఏం తినాలి, ఏం దాగి బతకాలి? మీరు మరి ఎట్ట బతకాలి చెప్పండి? ఎందుకో తెలుసా క్రైస్తవుల రోగాలు పోవట్లేదు? దీనివల్లనే పోవట్లేదు. అర్థమైందా? ఇప్పుడు క్రైస్తవుల రోగాలు, వ్యాధులు, జబ్బులు ఎందుకు పోవట్లేదో? ఆయన పొందిన దెబ్బలు, ఆయన కార్చిన రక్తం వలన స్వస్థత, ఆయన చేతుల్లో ఉన్నటువంటి ఆరోగ్యం వలన, ఆయన రెక్కలోని ఆరోగ్యం, ఆయన చేతుల్లో ఉన్నటువంటి స్వస్థత నీకు కలుగుతుందని వాక్యం సెలవిస్తోంది కదా. ఇన్ని చెప్పిన తర్వాత కూడా రోగాలు ఎందుకు పోవట్లేదు, వ్యాధులు ఎందుకు పోవట్లేదు, జబ్బులు ఎందుకు పోవట్లేదు తెలుసా? శాపం అనేది పనిచేస్తుంది. ఆ శాపం ఎలా పనిచేస్తుందో తెలుసా? నీకు తెలియకుండానే సాతాను నీ యొక్క మనస్సును మైమరిపించి వీటన్ని శాపించబడినటువంటి వీటన్నిటిని వాడుటను బట్టి, నీ జీవితంలోకి శాపం తీసుకొని రావుటను బట్టి, ఆ శాపం నీ మీద పనిచేయటను బట్టి నువ్వు రోగగ్రస్తులు అవుతున్నావు, వ్యాధిగ్రస్తులు అవుతున్నావు, ఆర్థిక సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, అభివృద్ధి లేకుండా దేశదిమ్మరు తిరుగుతాను. మనం జీవిస్తున్న ఈ నేల కూడా ఎలా అంట శపించబడింది. ఇప్పుడు దీని మీదే మనం ఉంటున్నాం. ఈ శాపం మన మీద పనిచేస్తుందా లేదా? మరి ఇది ఆలోచించారా మీరు? ఆల్రెడీ ఆదికాండంలో చెప్పాడా ఈ నేల కూడా శపితమైందని. ఇప్పుడు ఆ నేల మీద నువ్వు నడుస్తుంది, మరి ఆ శాపం నీ మీద పనిచేస్తుందా లేదా? ఆ నేలలో వచ్చినాయే తింటున్నావుగా, అది నీలో పనిచేస్తుందా లేదా? ఇప్పుడు చెప్పండి, శాపం ఎక్కడ లేదో? ఇప్పుడు నువ్వు ఎందుకు ఎదగట్లేదు? నువ్వు ఎందుకు అభివృద్ధి చెందట్లేదు? నువ్వు ఎందుకు దీవించబడట్లేదు? ఎందుకు నీ రోగం పోవట్లేదు? ఎందుకు నీ వ్యాధి పోవట్లేదు? ఎందుకు నీ జబ్బు పోవట్లేదు తెలుసా? నీ మీద ఇంకా పితరుల సంబంధించినటువంటి శాపాలు పనిచేస్తూ ఉన్నాయి. నీ చూపులు, నీ ఆలోచన, నీ తలంపులు, నీ మాటల ద్వారా, నీ క్రియల ద్వారా, నువ్వు ధరించే, నువ్వు వాడే వస్తువులు, వస్త్రాల వలన, తిండి వలన శాపాలు నీ జీవితంలో పనిచేస్తున్నాయి. కనుకనే ఆ శాపము సాతాను వాడుకొని నీ కుటుంబాన్ని, నిన్ను పాడు చేయడానికి వాడు ప్రయాసపడుతూ ఉన్నాడు. ఆ శాపాల ద్వారా నీలో రోగాలు, రుగ్మతలు, వ్యాధులు, జబ్బులు కలిగించి నిన్ను లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ మర్మాన్ని దేవుడి దగ్గర పట్టుకున్నాను నేను. హల్లెలూయా. ఇది ఒక చిన్న పాటే మీకు చెప్పాను. స్త్రీల గురించి ఎలా వస్తుందో శాపం చెప్తాను తర్వాత, దేవుడి చిత్తమైతే. దీన్ని బ్రేక్ చేసుకోవాలంటే యేసు రక్తాన్ని ఆశ్రయించాలి. ప్రతిదినము ఉదయము, మధ్యాహ్నము, రాత్రి పడుకునేప్పుడు యేసు రక్తాన్ని మనం ప్రకటించుకోవాలి. అవసరమైతే ప్రభు సంస్కార అంటే రక్త మాంసములలో పాలిభాగస్తులు అవ్వాలి. ప్రతిరోజు బల్లారాధనలో ప్రతిరోజు పాలిభాగస్తుడు అవటం ద్వారా నీ మీద ఉన్న శాపాలు, నీ శరీరం మీద, నీ రక్తంలో, నీ దేహంలో ఉన్న శాపాలు విరక్కొట్టబడతాయి. హల్లెలూయా. వారి ఇంటింట మానక ప్రతిదినము అన్నాడా? వారానికి ఒక్కసారి, నెలకొకసారి, సంవత్సరానికి ఒకసారి అన్నాడా?
ఎందుకన్నాడు ఇంటింట మానక ప్రతిరోజు? వీటి కొరకే. హల్లెలూయా. మనందరం ప్రతిరోజు తప్పు చేసేవారంగానే ఉన్నాం ఏదో ఒక విషయంలో. ఆ శాపం పనిచేస్తుంది మన మీద. మనం ధరించే వస్త్రాలు వాడే వాటి మీద శాపాలు పనిచేస్తూ ఉంటాయి. అందుకే అవి విరక్కొట్టాలంటే యేసు రక్తం కావాలి. యేసు రక్తం మీ మీదకి వచ్చునుగాక. హల్లెలూయా. ఆ శాపం అనేటువంటిది ఆ పాల మీదకి వస్తూ ఉన్నప్పుడు, ఎవరి ఇంటి మీద అయితే, గుడారం మీద అయితే పస్కా బలి పశువు యొక్క ఆ రక్తము చమర్చబడి ఉంటుందో ఆ గుడారాన్ని దాటి వెళ్తుందని దేవుడు చెప్పాడు. మోషే ప్రతి ఒక్కరి గుడారాల మీద ఆ పస్కా బలి పశువు యొక్క రక్తాన్ని చమర్చినప్పుడు ఆ సంహారకుడు ఆ శాపం అనేది మరి దాటి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. కనుక యేసు రక్తాన్ని ప్రతిరోజు నువ్వు ఉచ్చరించేవాడుగా, ఆశ్రయించేవాడుగా ఉండాలి. రెండోది, శాపాలు విరగొట్టవాలంటే యేసు నామము ద్వారా శాపాలు విరిగిపోతాయి. అన్ని నామముల కన్నా పై నామము, శక్తి కలిగిన నామం, ప్రభావం కలిగిన నామం, ఆ నామాన్ని నువ్వు ఉచ్చరించినప్పుడు ప్రతి శాపములు విరగొట్టబడతాయి. హల్లెలూయా. ఏం చేయబడతాయి? యేసు నామముల విరగొట్టబడతాయి. మూడోది, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. దేని ద్వారా? ఆదరణకర్తను దేవుడు మన కొరకు పంపిస్తానన్నాడు. ఆ ఆదరణకర్త మనలో అపరిశుద్ధతను, అపవిత్రతను తీసివేసి మనల్ని పరిశుద్ధులుగా, పవిత్రంగా చేసి సత్యం వైపు నడిపిస్తాడైనా. హల్లెలూయా. మూడోది, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనలో ప్రతి శాపము విరిగిపోద్ది. నాలుగోది నాకు ఇష్టమైంది, సువార్త శక్తి. ఏ శక్తి? పక్కన వాళ్ళకి చెప్పండి సువార్త శక్తి అని. సువార్త ప్రకటించుట ద్వారా నీ మీద ఉన్న శాపాలు విరుగుతాయి, నీ పక్కనున్న వాడి మీద ఉన్న శాపాలు విరుగుతాయి. హల్లెలూయా. అర్థమవుతుందని చెప్పేది మాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో వాక్యము ఎవరంట? దేవుడంట. ఆ వాక్యము నీ జీవితంలోకి వచ్చినప్పుడు నీ మీద ఉన్న శాపాలు విరుగుతాయి. ఆ వాక్యము నీలో నుంచి బయటికి వెళ్తున్నప్పుడు వారిలో ఉన్న శాపాలు విరుగుతాయి. హల్లెలూయా. ఈ నాలుగుటి ద్వారా మన శాపాలను విరగొట్టవచ్చు. హల్లెలూయా. యేసు రక్తము, యేసు నామము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, సువార్త శక్తి, వాక్యపు ద్వారా మనం ప్రతి శాపములు ఏం చేస్తామంట? విరగొడతామంట.